ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాంసం, మద్యం, ఆధ్యాత్మిక ఆచారాలపై ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కరోనా కాలం నుంచి ఆహారపు అలవాట్లలో మార్పులొచ్చాయని, గతంలో మాంసాహారం తినని కొన్ని వర్గాల వారు కూడా తినడం మొదలుపెట్టారు అని వేణుస్వామి చెప్పారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు సూచించడంతోనే చాలా మంది మాంసం తిన్నారు అని, అంతకు ముందు తినమని చెప్పేవారు. ఎప్పుడూ తినని వారు కూడా ఆ సమయంలో మార్కెట్లో దొరకనంతగా తిన్నారు అన్నారు. డాక్టర్లు చెప్పారు కాబట్టే తిన్నామని అప్పుడు చాలా మంది ఒప్పుకున్నారు. కానీ చివరకు తిన్నారా లేదా అనేదే అసలు విషయం కదా అని వేణుస్వామి తెలిపారు. ఆ తర్వాత దేవుళ్ళు, దేవతల విషయాలపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంసం, మద్యం అలవాటు లేని దేవుళ్ళు అసలు ఎక్కడున్నారు అని ప్రశ్నించారు. రాముడు క్షత్రియుడని, ఆయన మాంసం తినలేదా అంటూ మాట్లాడారు. చాలా మంది దేవతలు కూడా సూరాపానం తీసుకున్నారు అన్నారు. సూరాపానం అంటే అదేనండి, మద్యం, సారా అంటూ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇప్పటిలా అనేక మద్యం కంపెనీలు లేవు అని, అందుకే ఒకటే సూరాపానం ఉండేది అన్నారు. ఇప్పుడు పూల నుంచి తీసే సారానే ఉంటుంది అని, కాలక్రమంలో రుచులు మారాయి అన్నారు. అయితే తనను టార్గెట్ చేయడానికి ఏదో ఒక అంశం కావాలనే ఉద్దేశంతో విమర్శలు చేస్తున్నారు అన్నారు వేణుస్వామి. దశ మహావిద్యలు తెలుసుకోవాలంటే కామాఖ్య దేవాలయానికి వెళ్ళాలి అని, దానికి భారీ ఖర్చవుతుంది అని కూడా చెప్పారు. సుమారు 30,000 ఖర్చు చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే తనపై స్పష్టత వస్తుంది అన్నారు వేణుస్వామి. తన మాటలను నమ్మేవారు నమ్ముతారు అని, నమ్మని వారు నమ్మరు అని, తనకు అందులో పట్టింపేం లేదన్నారు. తాను తన లక్ష్యం ప్రకారమే ముందుకు వెళుతున్నాను అన్నారు. చాలా మందికి దశ మహావిద్యలపై అవగాహన ఉంది అని కూడా తెలిపారు. కానీ మీడియా వల్ల తనకు తెలియకుండానే పబ్లిసిటీ లభిస్తోంది అని చెప్పారు వేణుస్వామి. వామాచార పూజలు కావాలి అనుకునేవారు తన దగ్గరకే వస్తారని, ఉచిత ప్రచారం తనకు లాభంగా మారింది అన్నారు. అమ్మవారే అన్నీ నిర్ణయిస్తుందని, హిందూ శాస్త్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే శిక్ష వస్తుందని, తన జోలికి వస్తే అమ్మవారే చూసుకుంటుంది అని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన మాంసం, మద్యం అంశాలపై, ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఆధ్యాత్మిక వర్గాలలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.